గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ వచ్చేసింది. బంగారు తెలంగాణకు మార్చుకోవడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని ఒక్క చిన్న యాటిట్యూడ్ అనే దానికి వివరించి ముగిస్తాను. యాటిట్యూడ్, దృష్టికోణము అంటే దీంట్లో 6 భాగాలు ఉంటాయండి. ఒకటి హితము, రెండవది ప్రియము, మూడవది లాభము. ముందు ఈ 3 విషయాలు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ 3 విషయాలు చెప్తాను. ఒకటి హితం. హితం అంటే నాకు మాత్రమే బాగుంటుంది, అంటే నా శరీరానికి బాగుంటుంది. ప్రియము, నాకు బాగుంటుంది. లాభం అంటే డబ్బు. సో డబ్బు ఏ రకంగా వస్తుంది అనే విషయాలు, ఈ 3 విషయాలు. సో నెక్స్ట్ న్యాయము, ఎదుటి మనిషి యొక్క సంబంధాన్ని గుర్తించి దాన్ని నిర్వర్తించడమే న్యాయం అంటాము. నెక్స్ట్ 5వది ఏంటంటే ధర్మము. ధర్మం అంటే మన చుట్టుపక్కల ఇంకా సమాజాన్ని కూడా గుర్తించడం. తర్వాత యూనివర్స్కి వెళ్ళటం, దాన్ని సత్యం అంటాం. సో మొదటి 3 విషయాలు హితము, ప్రియము, లాభం అంటే దీంట్లో ఏంటంటే ఇది జీవ చేతన అంటూ ఉంటాం, యానిమల్ కాన్షియస్నెస్. ఈ మూడింటిని గుర్తించి మాత్రమే మనం పనిచేస్తూ ఉంటే దాన్ని జీవ చేతన అంటాం అన్నమాట, యానిమల్ కాన్షియస్నెస్ అంటాం. సో న్యాయము, ధర్మము, సత్యాన్ని మూడింటిని గుర్తించినప్పుడు దాన్ని మానవ చేతన అంటాం అన్నమాట. సో మనం కష్టపడి సంపాదించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చాలి అంటే హితము, ప్రియము, లాభంతో పాటుగా అవి వదిలిపెట్టాలని ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. సో అది కూడా ఇంపార్టెంటే. సో హితము, ప్రియము, లాభంతో పాటుగా న్యాయము, ఎదుటి మనిషిని కూడా గుర్తించాలి, సమాజాన్ని గుర్తించాలి, తర్వాత యూనివర్స్ని కూడా గుర్తించినప్పుడు మనం మానవ చైతన్యం నుంచి, మన జీవ చైతన్యం నుంచి మానవ చైతన్యం మారుతాం అన్నమాట. సో ఈ రకంగా మనం గుర్తించినప్పుడు ఏమైందంటే మనం కష్టపడి సంపాదించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.